హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నార్మల్ వేటకి అయితే వచ్చాము. ఈ వల్ల అయితే చిన్న చిన్న చేపలు ఎక్కువ పడుతుంది. చిన్న చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చేప వస్తుంది, దాన్ని వాల్ అంటారు. ఆ టైప్ చేపలు పడితే ఈ వాల్ వచ్చేసరికి లోపల ముళ్ళు ఎక్కువ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువ తినకూడదు, ఎందుకంటే తినకూడదు అంటే ముళ్ళు కదా, అందుకోసమే. పెద్దవాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం మా చేప. మీకు ఎప్పుడైనా కనిపిస్తే కొంచెం తీసుకోండి, కొంచెం రేట్ ఉన్నా పర్లేదు, కొనండి, చాలా బాగుంటది. కొన్ని చేపలు టేస్టీగా ఉంటాయి, అలాగే వాటి ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఏమైనా చేపల గురించి వివరిస్తే ఆ చేప వల్ల మనకు ఉపయోగం ఏంటి, కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. సో చాలా మంది డాక్టర్లు కూడా ఐస్ బాగుండాలని, హార్ట్ బాగుండాలని సరే ఎక్కువ చేపలు తినమంటారు. నాన్ వెజ్ లో ది బెస్ట్ ఏదంటే అవి చేపలే. సీ ఫుడ్ మించిన ఫుడ్ ఉండదు. ఐ మీన్ నాన్ వెజ్ లో వెజిటేరియన్ అంటే చాలా ఉన్నాయండి. సో కొన్ని కొన్ని చేపలు మీకు చూపించే ముందు వాటి ఉపయోగాలు ఏంటి చెప్పేసి మరీ చూపిస్తాను ఫ్రెండ్ నెక్స్ట్ టైం అయితే. సో మ్యాక్సిమం నేను గూగుల్లో సెర్చ్ చేసి లేకపోతే ఎలాగోలో తెలుసుకున్నాను సార్, మీకు వివరిస్తాను. సో ఈ రోజు అయితే వేట అయితే బాగానే సాగింది ఫ్రెండ్స్. మేము రోజు వెళ్తాం కదా, మాకు డైలీ కూల్ టైప్ లో ఒక 500 దొరికినా చాలు అనుకుంటాము, మరీ ఎక్కువ దొరకలేదు లేదు. కాకపోతే ఒక్కసారి వల బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వేసే వల కోసం మేము ఎంతగా శ్రమ పడతామో వాటి తగ్గట్టు ఒక 500 అయినా చాలు అనుకుంటాం. కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట, శ్రమ ఎక్కువ ఉంటుంది, వాటి తగ్గట్టు ఒక 1000 రూపాయలు పర్లేదు అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, అంటే మేము కష్టపడుతున్నాం కదా, కష్టం తగ్గట్టు చేపలు దొరకాలని మేము కోరుకుంటాము. అలాగే మేము రాత్రి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 3:30కి లేసి మేము వెళ్ళాము ఈ వేటకి. 3:30 లేసి ఇప్పుడు ప్రజెంట్ మేము వాళ్ళు ఎత్తుకునేటప్పటికి 9 అయిపోయింది. సో మళ్ళీ మేము చేరుకుని ఇంటికి వెళ్తాడికి 1 గంట ఈ టైం అయిపోద్ది. ఎందుకంటే చేరిన తర్వాత వాళ్ళ గట్ట అవన్నీ సరి చూసుకెళ్ళి బోటు గట్ట దూరాలి, చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకుని చాలా టైం పెట్టేస్తుంది. సో మేము రాత్రి లేచి పొద్దున్న ఇప్పుడు 1 గంట వరకు మేము ఉంటున్నామంటే 500 అంటే పర్లేదు కదా ఫ్రెండ్స్, మరీ మేము ఆశించము. సో చేపలు అయితే చూసారు కదా, టోటల్గా అయితే మనకు చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెము రేటు తక్కువ ఉన్న చేపలు ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి మరి తప్పదు, అప్పుడప్పుడు ఇలాగా ఉన్నాయి. సో మేమైతే 6గురిని కలిసి వచ్చాం ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎత్తేసుకున్నాం, ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో 6గురిని కలిసి వచ్చాము. 6గురికి మొత్తానికి ఈ చేపలు వచ్చాయి. ఈ చేపలు నా అంచనా ప్రకారం అయితే నేను అనుకుంది ఏంటంటే ఒక 7,000 నుంచి 8,000 మధ్యలో వస్తాయని అనుకున్నాను. సో అమ్మిన తర్వాత వచ్చేసరికి అందులో కానగడతలు ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాయి. ఈ చివరన మీకు ఒకటి కనిపిస్తుంది లేదు, కానగడతలు కూడా ఉన్నాయి. ఈ చివరన కానగడతలు, నెక్స్ట్ సావాడ్లు, నెక్స్ట్ వాళ్ళు, నెక్స్ట్ గులివింది పిల్లలు, చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో కానగడత వచ్చేసరికి ఒక పనము 1200, 1400 కూడా వెళ్తాయి. పనం అంటే మనకు పనంలో 80 చేపలు వస్తాయి ఫ్రెండ్స్. సో ఒక్కొక్కసారి బాగా రేట్ ఉంది, ఒక్కొక్కసారి బాగా లీస్ట్కి 300 కూడా వచ్చేస్తాయి. చేపలు ఎక్కిపడ్డాయి అనుకో, అలా రేట్లు తగ్గిపోతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఖరీదైన చేపలు ఒక సైడు, రేట్ కొంచెం తక్కువ ఒక సైడు సపరేట్ చేస్తారు, అలా అమ్మితేనే కొంచెం రేట్ వస్తాయి. సో టోటల్గా అయితే 7,400కి వచ్చింది. మనిషికి ఒక్కొక్కరికి 600 దొరికాయి. పర్లేదు, ఎలా దొరికితే సరిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.